బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 8 ప్రైవేట్ కాలేజీలు ఎన్ఓసీలు పొందాయి. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించారు కాలేజీలు. ఎన్ఓసీలని ఇంటర్ బోర్డుకి సబ్మిట్ చేశారు కాలేజీ యాజమాన్యాలు. ఎన్ఓసీల పైన అనుమానంతో విచారణ చేపట్టారు అధికారులు. దీంతో విచారణలో రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్టుగా నిర్ధారణ అయింది. 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందింది. ఇప్పుడు కాలేజీల పైన లేక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. తెలాపూర్, చిక్కడిపల్లి, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, బర్కత్పురాల్లోని కాలేజీల్లో ఉన్నట్టుగా గుర్తించారు. 8 కాలేజీలు, ఆ కాలేజీల పేర్లు చదువుతూ ఉన్నాను. ఒకటి హైందవి జూనియర్ కాలేజ్ ఒకటి, రెండవది రెజోనెన్స్ జూనియర్ కాలేజ్, మూడవది ప్రియాంక జూనియర్ కాలేజ్, నాలుగవది మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఐదవది శ్రీ చంద్ర జూనియర్ కాలేజ్, ఆరవది న్యూ ఎరా జూనియర్ కాలేజ్, ఏడవది షాహీన్ జూనియర్ కాలేజ్, ఎనిమిదవది వశిష్ఠ జూనియర్ కాలేజ్. 8 కాలేజీలు. ఈ 8 కాలేజీల పైన ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంకోవైపు దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అటు లేక్ పోలీసులో కూడా కంప్లైంట్ వెళ్ళింది. సో ఏకంగా ఒక అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలంటే అర్థం చేసుకోండి ఎంతటి స్థాయిలో దిగజారిపోయాయో. వాళ్ళకి గైడ్ లైన్స్ పాటించారు. ఫైర్ సేఫ్టీ బేసిక్ గైడ్ లైన్స్. ఆ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీలు పొందడం కోసం ఏకంగా సంతకాన్ని ఫోర్జరీ చేసేశారు. సంతకాన్ని ఫోర్జరీ చేసి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళంతా ఎన్ఓసీలు పొందారట. అటు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఏం చేయాలంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇంకోటి అన్నిటి కూడా సంతకాలు ఆ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలి పర్మిషన్ కోసం. ప్రతి ఏడు ఆ సేఫ్టీ ఉందా లేదా అని ప్రికాషన్స్ కోసం ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్ళు సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఎన్ఓసీ, వాళ్ళకి అన్ని రకాలుగా క్లియరెన్స్ రావడం కోసం. ఆ రకంగానే ఇంటర్మీడియట్ బోర్డుకి ఈ 8 కాలేజీలు కూడా ఎన్ఓసీలను సమర్పిస్తే ఆ ఎన్ఓసీలు మొత్తం కూడా ఇప్పుడు ఫేక్ ఎన్ఓసీలు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న ఎన్ఓసీలు. వశిష్ఠ జూనియర్ కాలేజ్, షాహీన్ జూనియర్ కాలేజ్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, శ్రీచంద్ర జూనియర్ కాలేజ్, అటు ప్రియాంక జూనియర్ కాలేజ్, రెజోనెన్స్ జూనియర్ కాలేజ్, హైందవి జూనియర్ కాలేజ్. 8 కాలేజీలు. విద్యార్థులకి మంచి చెప్పడానికి, విద్యార్థులకి చదువులు బోధించడానికి ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలే తప్పుడుగా వెళ్తూ ఉన్నాయంటే ఇంకా ఎన్ని రకాలుగా ఫైర్ సేఫ్టీ విషయంలోనే ఈ రకంగా ఫోర్జరీ చేసే సంతకాలంటే కాలేజీ బిల్డింగ్లు కానీ ఇంకా పేరెంట్స్ ఇచ్చేటువంటి ఫీజుల్లో ఇంకెన్ని ఫోర్జరీలు జరుగుతున్నాయో, ఇంకెన్ని రకాలుగా ప్రజల నుంచి వాళ్ళ రక్త మాంసాలను తింటున్నా అర్థం కావడం లేదు. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల 8 కాలేజీలు, మంచిని బోధించాల్సిన కాలేజీలే, విద్యని బోధించాల్సిన కాలేజీలే డైరెక్ట్గా సంతకాలు ఫోర్జరీ చేసే ఒక అధికారిది, దట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందంటే ఈ కాలేజ్ నిర్వాహకం ఏంటో అర్థమవుతుంది. ఇంకా పేరెంట్స్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా రక్త మాంసాలు తింటున్నా అర్థమవుతుంది. సో అక్కడ జరుగుతున్న హ్యాపెనింగ్స్ పైన ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు వాళ్ళ గుర్తింపు రద్దు చేయబోతున్నారా నిర్మల? ఇప్పుడు ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయబోతున్నారా? 8 కాలేజీల గుర్తింపు ఏం జరగబోతోంది? ఎస్ మనోజ్, ఇప్పుడైతే యాక్షన్ తీసుకోబోతున్నారు అనేదే తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. లేక్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడ 8 కాలేజీలు కూడా మొత్తం మనం చూస్తూ ఉన్నాము. హైడ్రా రంగనాథ్ గారి సంతకం అయితే ఫోర్జరీ చేశారు అని చెప్పేసి కూడా 8 కాలేజీలది రుజువు అయ్యింది. ఆ కాలేజీల మీద కూడా అడిషనల్ హైడ్రా డైరెక్టర్ అయినటువంటి అడిషనల్ పాపయ్య గారు అయితే ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఎందుకు అనంటే కూడా ఫేక్ ఫైర్ ఎన్ఓసి సర్టిఫికెట్ని పెట్టి అధికారులు అయితే మోసం చేసి బిల్డింగ్లను, ఈ కాలేజీ బిల్డింగ్లను అయితే రన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో బర్కత్పురాలోని హైందవి కాలేజ్ కూడా ఉంది. అలాగే మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్ ఉంది. విద్యానగర్లోని మదర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది. చాంద్రాయనగుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది. అలాగే చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలోని షాహీద్ జూనియర్ కాలేజ్ ఉంది. అలాగే తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్, బర్కత్పుర హైందవి, ఎస్ఆర్ నగర్లో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది, రెసిడెన్సీస్ జూనియర్ కాలేజ్. ఈ 8 కాలేజీలు అంటే మొత్తం కూడా వీళ్ళు 86 కాలేజీల నుంచి ఎన్ఓసి అడగడంతో ఇప్పుడు ఈ 8 కాలేజీలకు మాత్రం పర్మిషన్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పర్మిషన్ కాస్త మొత్తం ఫేక్ ఫోర్జరీ చేసినట్టుగా సంతకం అయితే ఫోర్జరీ చేసి ఆ సంతకాలతో
తోటి ఫేక్ సర్టిఫికెట్లను క్రియేట్ చేసుకొని 8 కాలేజీలు రన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓ పక్క మరి హైందవి కాలేజ్ మాత్రము బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్కు సంబంధించినటువంటి కాలేజ్ అని కూడా తెలుస్తూ ఉంది. ఈ కాలేజీల యజమానులు ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా విచారించే పనిలోనే ఉన్నారు. లేక్ పోలీసులు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది ఇదంతా కూడా. దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు హైడ్రాలో ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. హైడ్రా కమిషనర్ ఆఫీస్లో మాత్రము ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా మరికొద్ది కాసేపట్లో పెట్టి దీని మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ పనికి ఎందుకంటే కాలేజీలు అవి FTLలో ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఫైర్ సేఫ్టీ లేవని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కోణంలో ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా హైడ్రానే సర్టిఫికెట్ ఇవ్వాలి. హైడ్రా NOC లెటర్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకు పర్మిషన్ వచ్చినట్టుగా కూడా గుర్తింపు ఉంటుంది. కాబట్టి వీళ్ళు హైడ్రా రంగనాథ్ గారు సర్టిఫికెట్ ఇవ్వకుండానే ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్లను క్రియేట్ చేసి ఇప్పుడు వాళ్ళ కాలేజీలు రన్ చేస్తున్నారు అనేది రుజువు అయ్యింది. ఈ రుజువు అవ్వడంతో పూర్తి ఆధారాలతోటి మరి అడిషనల్ కమిషనరు పాపయ్య గారు అయితే వెళ్ళి లేక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన ఆధారాలను వీళ్ళు బేస్ చేసుకునే లేక్ పోలీసులు అయితే ఇప్పుడు మొత్తం కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రతి కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయబోతున్నారు. అలాగే వాళ్ళను కాలేజీలకు సంబంధించినటువంటి యజమానులను కూడా విచారించే ప్రయత్నంలో ఉన్నారు. మనోజ్, బయట ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే నిజంగానే ఒక చదువు చెప్పాల్సి మంచిని బోధించాల్సిన చోటే తప్పులు చేస్తూ వాళ్ళు కాలేజ్ నిర్వహణ జరుపుతున్నారంటే ఇంకా ఆ కాలేజీల మీద ఇంకేమైనా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే అవకాశం ఉందా? ఇది ఒకటైనా ఇంకేదైనా తప్పిదాలు ఉన్నాయా? వాళ్ళ కాలేజ్ బిల్డింగ్ పర్మిషన్ విషయంలో కానీ లేకుంటే కాలేజీలో నడిపే తీరు విషయంలో కానీ అడ్రస్ రోల్ అంటే కొన్ని సందర్భాల్లో ఒక దగ్గర పర్మిషన్ తీసుకుంటారు బిల్డింగ్కి, ఇంకో దగ్గర కాలేజ్ నిర్వహిస్తూ ఉంటారు కూడా. ఇటువంటి అన్ని క్రాస్ వెరిఫై చేయబోతున్నారా? ఈ కాలేజీల పైన ఎటువంటి ప్రభావం పడబోతోంది ఇప్పుడు? ఎస్, తప్పకుండా కూడా. ఎందుకంటే GHMC నుంచి పూర్తిగా కూడా వీళ్ళు అనుమతులు తీసుకున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయబోతున్నారు. అలాగే బిల్డింగ్ పర్మిషన్స్ ఎంతవరకు ఉన్నాయి, అలాగే బిల్డింగ్ నిర్మించేటప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సేఫ్టీలు తీసుకోవాలి, ఎగ్జిట్లు కూడా ఎటువంటి నుంచి పెట్టాలి, ఎంట్రీ గేట్లు ఎటువంటి నుంచి ఉండాలి, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకొని వీళ్ళు ఏ విధంగా బిల్డింగ్ నిర్మించారు అనే దాని మీద కూడా మొత్తం ఇప్పుడు ఈ కాలేజీలకు సంబంధించి అన్ని ఎంక్వైరీలు చేయబోతున్నారు. ఎక్కడ వీళ్ళది ఫాల్తూ ఉన్నా కానీ ఖచ్చితంగా కాలేజీలను సీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ బిల్డింగ్లను కాలేజీలను కూడా తొలగించే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ అడిషనల్ సిపి పాపయ్య గారు కూడా అదే మెన్షన్ చేశారు కంప్లైంట్ కాపీలో కూడా. ఖచ్చితంగా 8 కాలేజీలకు పర్మిషన్ రద్దు చేయాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అందుకే రద్దు చేసే కోణంలోనే మొత్తం పూర్తి డీటెయిల్స్ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. సో 8 కాలేజీలు, హైందవి జూనియర్ కాలేజ్ బీఆర్ఎస్ పార్టీ నేత గడ్డం శ్రీనివాస్కి సంబంధించినటువంటి కాలేజ్గా తెలుస్తోంది. రెజోనెన్స్ జూనియర్ కాలేజ్, ప్రియాంక జూనియర్ కాలేజ్, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్ర జూనియర్ కాలేజ్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్, షాహీన్ జూనియర్ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్. ఈ కాలేజెస్ అన్నీ కూడా తమకి ఫైర్ సేఫ్టీ నుంచి NOC ఉన్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డులో ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా తప్పుడు సంతకాలతో కూడింది. ఎవరి సంతకం ఫోర్జరీ అని మరి? డైరెక్ట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి NOCలపై అనుమానాలు రావడంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విచారణ చేపడితే అసలు విషయం బయటపడింది. సో ఇప్పుడు ఈ 8 కాలేజీల పైన కేసులు నమోదయ్యాయి. 8 కాలేజీల యొక్క పర్మిషన్ కూడా రద్దు చేయాలి అని చెప్పి, అంటే ఇక్కడ వాళ్ళు సరే సేఫ్టీ నార్మ్స్ పాటించలేనందుకు సేఫ్టీ నార్మ్స్ పాటించమని చెప్పి ఆదేశాలు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఒక అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే ద బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా చూడాలి. మరి ఇప్పుడు అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు గాను ఆ కాలేజీలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఏ రకంగా వాళ్ళ పర్మిషన్ రద్దు అవుతుందనే చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి కాలేజీల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అండ్ అట్ ది సేమ్ టైం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం పైన కూడా ఎటువంటి విధంగా మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.